ఇంతగా ప్రాజెక్ట్స్ కొంటున్నావా చేస్తున్నావా? ఏంటి బ్రో అంత మాట అన్నావు? నీ రెజ్యూమ్కి వెయిట్ యాడ్ చేసే ముగ్గురు అన్న తమ్ముల్లో ఒక మెంటల్ లోడ్ గురించి మాట్లాడాను. అవే సర్టిఫికేషన్స్. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది, వెళ్ళి చూసేసే. ఇంకా రెండో మెంటల్ లోడ్ సంగతికి వస్తే ప్రాజెక్ట్స్. బీటెక్ 4th ఇయర్లోకి అయితే వచ్చేసారు. మరి ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి? ఎందుకన్నా అప్పుడా ఇంకా 4-1 కదా అంటారా? ఇక్కడ మీరు మిస్టేక్ చేస్తున్నారు. నువ్వు అసలు ఈ పాటికి జాబ్ సర్చింగ్ అనేది స్టార్ట్ చేసి ఉండాలి. సర్లే స్టార్ట్ చేసావని అనుకుందాం. మరి రెజ్యూమ్లో యాడ్ చేయడానికి ఎఫెక్టివ్ ప్రాజెక్ట్స్ ఎక్కడున్నాయి? ఈ డౌట్ నీకు ఎప్పుడు రాలేదా? మనం బోనస్గా చేసి ఇంకో 2 మిస్టేక్స్ ఏంటంటే, ఫస్ట్ది నువ్వు ఈసీ ట్రిపుల్ బ్యాన్ చదువుతావు కానీ చేసేది మాత్రం సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్. సెకండ్ది ఏంటంటే ప్రాజెక్ట్ కొంటున్నాం చేయట్లేదు. నీకు నాలెడ్జ్ ఎలా వస్తుందో నాకైతే అర్థం అవ్వట్లేదు అసలు. సర్లే ఇవన్నీ ఎందుకు కానీ, VLSI ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ కాంబినేషన్లో వర్కౌట్ అయ్యేలా కొన్ని ఎఫెక్టివ్ సైడ్ ప్రాజెక్ట్స్ అయితే డాక్యుమెంట్ చేసి ఉంచాను. ప్రాజెక్ట్తో పాటు షార్ట్ డిస్క్రిప్షన్, టూల్స్ ఏం యూస్ చేయాలి అవన్నీ లిస్ట్ అవుట్ చేసి ఉంచాను. ఇంకేమాత్రం లేట్ చేయకుండా కమెంట్ సెక్షన్లో ప్రాజెక్ట్ అని కమెంట్ చేయి. తెలుసు కదా, డాక్యుమెంటే నేను వెతుక్కుంటూ వస్తుంది. లేకపోతే ఈ రీల్ నాకు షేర్ చేయి. బోనస్ టిప్ ఏంటంటే, నువ్వు కనుక ఈ ప్రాజెక్ట్స్ చేస్తే నీ థియరీ కాన్సెప్ట్లో కొంచెం స్ట్రాంగ్ అవుతావు అండ్ క్లారిటీ వస్తుంది. ఇంకుంటా మరి, బాయ్.